హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇవాళ ఆదియోగి డే 2. మీకు ఏంటంటే ప్రాపర్గా చెప్పలేకపోయినా నేను ఇటు వీడియోలో, బట్ ఇవాళ చెప్తాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంట్రన్స్ అవ్వడంతోనే పార్కింగ్కి వెళ్తారు. పార్కింగ్కి వెళ్ళిన వెంటనే అక్కడ మీ బుకింగ్ ఐడి చూపిస్తే కాటేజ్ బుకింగ్ అని చెప్పాలి. వ్యూ కోసం కాదు, ఆదియోగి చూడడానికి కాదు, కాటేజ్ బుకింగ్ అని చెప్తే అక్కడ నుంచి వాళ్ళు గైడ్ చేస్తారు. ఎక్కడికి మీరు ఇంకో పార్కింగ్ దగ్గరికి వెళ్తారు. ఆ పార్కింగ్లో లగేజ్ స్కానింగ్ ఉంటుంది. ఇక్కడ అతను చెప్తాడు, సెక్యూరిటీ వాళ్ళు, ఫ్రంట్ దాని ఎదురుగానే, పార్కింగ్ ఎదురుగానే మీకు లగేజ్ స్కానింగ్ ఉంటుంది. ఆ లగేజ్ స్కాన్ చేసుకొని మీరు బయటికి రాగానే ఆ లగేజ్కి ఒక స్టాంప్ వేస్తారు, ఒకటి స్టిక్కర్ లాగా వేస్తారు. లగేజ్ స్కాన్ అయిన వెంటనే ఒక 2 లగేజెస్ ఎక్స్ట్రా ఉంటే అవసరం లేదు, బట్ ఓవరాల్గా లగేజ్ అయితే స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకున్న వెంటనే మీరు ఇంకా ఫ్రంట్ దాని ముందే ఒకటి ఉంటుంది ఆర్చ్ లాగా స్నేక్తోని. ఆ ఆర్చ్ లోపలికి వెళ్తే అక్కడ నుంచి వెల్కమ్ పాయింట్ అని ఉంటుంది. స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరగాలి. స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరగడంతోనే ఆడ వెల్కమ్ పాయింట్ అనేది ఉంటుంది. మీరు ఎలా వెళ్తారంటే, ఇప్పుడు డైనింగ్ ఉందా, ఇప్పుడు డైనింగ్ ఉంది కదా, అక్కడ నుంచి వెళ్ళి ఫ్రంట్ వెళ్తారు. ఫ్రంట్ వెళ్తే మీకు వెల్కమ్ పాయింట్ అని వస్తుంది. అక్కడ మీరు ఫస్ట్ దాంట్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఎవరెవరైతే వెళ్తున్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన వెంటనే ఆమె మీకు ఇలా, ఇది వెల్కమ్ బ్యాండ్ అంటారు దీన్ని. ఓకే, ఈ వెల్కమ్ బ్యాండ్ అనేది మీ చేతికి వేస్తారు. చేతికి వేసిన వెంటనే అక్కడ బగ్గీస్ ఉంటాయి. ఐదర్ బగ్గీస్ త్రూ మీ ఆశ్రమానికి మీరు వెళ్ళొచ్చు, లేదంటే మళ్ళీ సేమ్ అలానే బయటకు వచ్చి మీ వెహికల్ తీసుకొని పోవచ్చు. కానీ బగ్గీస్ ఏంటంటే మీరు ఇన్సైడ్ నుంచి వెళ్తారు, వెహికల్స్ అవుటర్ రోడ్ ఉంటుంది, అవుటర్ రోడ్ నుంచి కూడా వెళ్ళచ్చు. అది కూడా మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది ప్రాసెస్. ఓకే, అండ్ వీళ్ళు లంచ్ డిన్నర్ కాంప్లిమెంటరీ ఇస్తారు. దాని టైమింగ్స్ ఎప్పుడెప్పుడు కూడా మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను. ఓకే, హలో గాయస్, ఇది పార్కింగ్ అనమాట. స్ట్రైట్ అక్కడ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే స్ట్రైట్ వస్తారు. స్ట్రైట్ వస్తే ఇక్కడి పార్కింగ్. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మన బ్యాగ్స్ స్కానింగ్, అది కూడా చూపిస్తానండి. ఇక్కడ ఓన్లీ ట్యాక్సీస్ ఇవి, బట్ మన పార్కింగ్ బైక్ అయితే అక్కడ పార్కింగ్. నెక్స్ట్ ఈ గోశాల అనుకుంటా. ఇక్కడ ఇది గోశాల, ఇది వచ్చేసి. అండ్ స్ట్రైట్ కనిపిస్తుంది కదా లగేజ్ స్కానింగ్ కౌంటర్. ఇక్కడ లగేజ్ స్కానింగ్ కౌంటర్ అనమాట. అండ్ వాల్యుబుల్ కూడా ఇక్కడ డిపాజిట్ చేయాలి. ఇక్కడ బస్ స్టాండ్, ఇది బస్ స్టాండ్. ఇక్కడ వాల్యుబుల్ డిపాజిట్ కౌంటర్ ఇక్కడ. ఓకే, ఇది వాల్యుబుల్ డిపాజిట్ కౌంటర్. అండ్ ఇక్కడ ఇది ఫ్రంట్ ఉంది కదా, మనం అక్కడ పార్కింగ్ చేసుకొని వచ్చి ఇలా ఫ్రంట్ అయితే వెళ్ళిపోవాలి. అండ్ ధ్యానలింగ, చంద్రకొండ, వాయులింగ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఓకే, వీటిపైన కూడా వెళ్ళొచ్చు. ఇది 10 రూపీస్ ఛార్జ్, 10 రూపీస్ ఛార్జబుల్. అండ్ ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. డైలీ షెడ్యూల్ ఆఫ్ ధ్యానలింగ ఓపెనింగ్ ఫ్రమ్ 6 AM 8 PM. నందార్దన 50 లింగ భైరవ ఫ్రీ యోగా సీజన్. ఓకే, ఇక్కడ వాలంటీరియర్ ఆపర్చునిటీస్, ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. ట్రీస్ కూడా చాలా బాగున్నాయి, ట్రీస్ అయితే. అండ్ ఇక్కడ డైనింగ్ పార్ట్, ఇది వెలంగిరి నవాగం అంట. ఇది డైనింగ్ పార్ట్, ఇది పెయిడ్ డైనింగ్. అరౌండ్ కాస్టర్స్ ఉంటాయి ఇక్కడైతే. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి అరౌండ్ బిల్లింగ్ కౌంటర్.
రుద్రాక్ష విత్ గ్లాసెస్ ఎవ్రీథింగ్. ఇక్కడ ప్రైజెస్ కూడా మెన్షన్ చేసి ఉన్నారు. టీ 30, కాఫీ 30, మిల్క్ 20, సుకు కాఫీ 20, జ్యూసెస్ వాటర్ మెలన్, మస్క్ మెలన్, పైనాపిల్, రోస్, వెజ్ శాండ్విచ్, చాక్లెట్ చీజ్ శాండ్విచ్, బ్రెడ్ బటర్. ఓకే, ఇలానైతే వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఎవరైతే వస్తున్నారో ఇలా స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. చాలా ఫ్రెష్ అండ్ నీట్, చాలా బాగుంది. ఇటు సైడ్ ఉన్నాయి ప్లస్ అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇలా స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి వెళ్ళి లెఫ్ట్, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు. ఇది జెంట్స్ బాతింగ్ రూమ్ అంట, జెంట్స్ ఫ్రెష్ అప్ అవ్వడానికి. చాలామంది ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ. తెలుగు, తమిళ్, హిందీ వీళ్ళకన్నా ఫారినర్సే ఎక్కువ ఉన్నారు ఇక్కడైతే. చాలా బాగుంది, ప్లెజెంట్ ప్లేస్. ఇక్కడ నంది డైలీ నైట్ 8:30కి, అరౌండ్ 8:30కి అట్లా హారతి ఇస్తారు ఇక్కడ. నైట్ పెట్టాను కదా ప్రీవియస్ వీడియోలో. విజిటర్స్ ఎవరున్నా ఫస్ట్ అక్కడ చూపెట్టాను కదా, ఫస్ట్ అక్కడ ఎంట్రన్స్ వచ్చేసి స్ట్రైట్గా ఇలానే రావాలి. ఇంకా ఇలా అని వచ్చేస్తే ఇలా స్ట్రైట్ వెళ్ళి ఇక్కడ రైట్ తిరిగితే చెక్ పోస్ట్లా ఉంటుంది ఒకటి, అక్కడ మన డీటెయిల్స్ ఇవ్వాలి. ఇదిగోండి ఇక్కడ కెమెరా యాక్సెస్ లేదు, బట్ ఇక్కడ మన డీటెయిల్స్ ఇస్తే సరే. ఇక్కడే ఇవ్వాలి. ఇక్కడ స్ట్రైట్ వెళ్ళి ఇక్కడ ఇవ్వాలి. ఇలానే స్ట్రైట్ వెళ్ళి ఇక్కడ వెల్కమ్ పాయింట్ అయితే ఉంటుంది. ఇది స్ట్రైట్. వెదర్ అయితే బాగుంది. ఇక్కడ అందరు వీడియోలు తీస్తున్నారు, బట్ ఇక్కడ కెమెరా యాక్సెస్ అయితే లేదు. ఇక్కడ ఫ్రంట్ ఇది వెల్కమ్ పాయింట్. ఇక్కడ వెళ్ళి మన ఐడి కార్డ్స్ అవన్నీ చూపించామంటే వాళ్ళు మన కాటేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే మనము దేంట్లో యాప్లో మనం బుకింగ్ చేసుకున్న యాప్ ఉందిగా, ఆ యాప్లో అయితే మనం అది ఫిల్ చేయాలి, మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ వాళ్ళు చెక్ ఇన్ చేస్తారు. చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది వెల్కమ్ పాయింట్. మనకి ఈ ట్యాగ్స్ అక్కడే ప్రొవైడ్ చేస్తారు. ఈ ట్యాగ్ ఉంటేనే మీకు లోపలికి ఎంట్రీ. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ అయితే ఇది వెల్కమ్ పాయింట్. మీరు అక్కడ కౌంటర్కి వెళ్ళారంటే మీ బుకింగ్ ఐడి ఏదైతే ఉందో అది చూపించారనుకో, మీకు అక్కడైతే ఈ ట్యాక్స్ ఇస్తారు. ఈ ట్యాక్స్తో ఇలా వచ్చామంటే అక్కడ వెయిటింగ్ ఉంటుంది. అక్కడ వెయిటింగ్ మనకి వెహికల్స్ అక్కడ వస్తాయి. అండ్ ఇలా స్ట్రైట్ నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు లగేజ్ తీసుకొని.
ఇక్కడ ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ డిస్ప్లే చేసింది భిక్షా హాల్. భిక్షా హాల్ అంటే మనకి ఇప్పుడు అన్నదానం లెక్క. అంటే అక్కడ టైమింగ్ ఉంటుంది, 8:35 నుంచి స్టార్ట్ అవుద్ది, అరౌండ్ 12:35 వరకు ఓపెన్ బ్యాచ్. ఇక్కడ ఉంది కదా భిక్షా హాల్, నంది కాటేజెస్, ఈషా హెల్త్ సొల్యూషన్స్, శివపాదం, బ్రహ్మపుత్ర. ఓకే, మొత్తం ఇటు సైడ్ కాటేజెస్ అన్నీ ఇటు సైడ్. ఈషా హోమ్ స్కూల్ కూడా ఉంది ఇక్కడ. అటు సైడ్ స్కూల్ అనుకుంటా అది. ఇక్కడ ఉంది టోటల్ గైడెన్స్. ఇలా షటిల్స్ వస్తాయి మనం తీసుకెళ్ళడానికి. ఎవ్రీ 20 మినిట్స్కి ఒక షటిల్ ఉంటుంది. ఇలా షటిల్స్లో వెళ్ళొచ్చు. అలానే స్టాప్ చేసి అడుగుతా అయిపోద్ది. నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. అరౌండ్ 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ ఉంటుంది అంతే, ఏముండదు. ఇక్కడ సైకిల్స్, ఈవీ వెహికల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ నంది కాటేజెస్ ఇచ్చాడు. అండ్ భిక్షా హాల్ కూడా ఇటు సైడే. ఓకే, ఎంట్రీ వరకు అక్కడ అర్థమైంది కదా. ఫస్ట్ పార్కింగ్ దగ్గరికి మీరు అక్కడ ఈషా ఫౌండేషన్ స్టార్టింగ్లో పార్కింగ్, ఫస్ట్ ఫ్రంట్ పార్కింగ్ ఉంది కదా, ఫస్ట్ ఆర్చ్ వస్తుంది. ఆర్చ్ నుంచి లోపల రాగానే పార్కింగ్ వస్తుంది. ఆ పార్కింగ్ దగ్గర కాటేజెస్ అని మన బుకింగ్ ఐడి అది చూపెట్టామంటే వాళ్ళు అలౌ చేస్తారు. వాళ్ళు చెప్తారు మీకు అక్కడ రూట్, స్ట్రైట్ వెళ్ళండి అని చెప్పేసి. అట్లా స్ట్రైట్ వచ్చినామంటే నేను చెప్పాను కదా ఇప్పుడు పార్కింగ్, అక్కడికి వస్తాము. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మన లగేజెస్ స్కాన్ చేసుకొని ఫ్రంట్ లోపలికి వితౌట్ బైక్, అంటే కార్ వితౌట్ వెహికల్, ఆ లగేజ్ ఏదైతే ఉన్నదో పట్టుకొని లోపలికి వచ్చేసి ఆ లోపల వెల్కమ్ పాయింట్ దగ్గర మన బుకింగ్ ఐడి చూపిస్తే మనం ఫస్ట్ దాంట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్స్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ అవి అప్లోడ్ చేసామంటే వాళ్ళు వెరిఫై చేసుకొని మనకి వెల్కమ్ బ్యాండ్ ఇస్తారు. ఆ వెల్కమ్ బ్యాండ్తో అక్కడ కూర్చోవాలి. ఆ కూర్చొని వస్తే బగ్గీస్ వస్తాయి. ఆ బగ్గీస్ మిమ్మల్ని కాటేజ్ దగ్గర తీసుకెళ్తుంది. లేదు అనుకుంటే సేమ్ వెహికల్ ఎక్కడ పార్క్ చేస్తారో అక్కడికి వెళ్ళి మన వెహికల్ తీసుకొని అవుట్ సైడ్, లోపలికి కాకుండా అవుట్ సైడ్ నుంచి రోడ్ ఉంటుంది. ఓకే, 2-3 గేట్స్ ఉంటాయి. ఆ గేట్లలో మీది ఏ గేట్, బ్రహ్మపుత్ర గేటా లేకపోతే నీలిమా గేటా, ఆ గేట్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకే, అలా అయితే మీరు ఆదియోగిలోకి, కాటేజెస్లోకి అయితే ఎంట్రీ అవ్వచ్చు. ఇప్పుడు వస్తుంది కదా ఇదే భిక్షా హాల్. ఓకే, ఇక్కడ మధ్యాహ్నము, ఈవినింగ్ లంచ్, డిన్నర్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ గైడెన్స్ కూడా ఉంది. ఎక్కడెక్కడికని సేవంతి కాటేజెస్, ఇవన్నీ కాటేజెస్కి ఎలా వెళ్ళాలనే రూట్ మ్యాప్ ఇది. ఓకే, తన్నయ్య కాటేజెస్, బ్రహ్మపుత్ర అనేది కాటేజ్ అది. ఓకే, చాముండి పాఠశాల, నంది శాతనం, నంది వీర స్టే, సేవంతి, కొండారై, డిపార్ట్మెంటల్ స్టోర్, స్ప్రూట్. ఇక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్ అవుతుంది. డిపార్ట్మెంటల్ స్టోర్ టైమింగ్స్ అన్నమాట ఇది. ఇక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్ అవుతుంది, అన్నీ అవైలబుల్. చిన్న స్టోర్, చాలా బాగుంది. బ్రహ్మపుత్ర కాటేజెస్ ఇదేనా?
వాకబుల్ డిస్టెన్స్, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు. ఇవన్నీ కాటేజెస్ ఇంకా.